అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చాలా వచ్చాయి. ఒక రికార్డు. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ని ఎగ్జిట్ పోల్స్ రావడం ఇదే రికార్డు. మన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా 24, 25 మాత్రమే ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. మనతో పాటు ఒడిశాలో జరుగుతున్న ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా 30 మాత్రమే బయటకు వచ్చాయి. 30 ఎగ్జిట్ పోల్స్ మాత్రమే బయటకు వచ్చాయి. ఈవెన్ దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ కూడా ఇన్ని బయటకు రాల. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఒక రికార్డు. 52 కంపెనీలు, రకరకాల సంస్థలు, రకరకాల వ్యక్తులు ఎగ్జిట్ పోల్స్ బయట పెట్టారు. 52 మంది. అందులో మ్యాక్సిమం ఒక 12 వైసీపీకి ఇచ్చారు. మిగిలిన 40 టీడీపీ జనసేన కూటమికే ఇచ్చారు. పొద్దున్నైతే 40, పొద్దున్నకి 40 మాత్రమే. ఆ 40లో 5 వైసీపీకి ఉన్నాయి, 35 టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి, టీడీపీ కూటమికి. సో మొత్తం 52 ఎగ్జిట్ పోల్స్ వచ్చాయంటండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. ఆ 52లో కూడా 12 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంటే మిగిలిన 40. సో వీటిల్లో ఎక్కువగా చర్చకు దారి తీస్తున్నది ఆరామస్థాన్ రిలీజ్ చేసిన సర్వే ఒకటి, అలాగే కేకే సర్వేస్ ఒకటి. ఈ రెండు మాత్రమే ఎక్కువగా ఒక రకంగా ఆరామస్థాన్ వర్సెస్ కేకే అని వచ్చేసింది. ఎందుకంటే కేకే సర్వే కంప్లీట్ తెలుగుదేశం పార్టీ కూటమి కంప్లీట్ ఫేవర్ ఇచ్చేశారు. ఆల్మోస్ట్ వాషౌట్ అయిపోద్ది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 14 సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది, టీడీపీ కూటమి 161 స్థానాల్లో గెలుస్తుంది అని కేకే సర్వీస్ రిలీజ్ చేశారు. నాకు తెలిసి ఇది దాదాపుగా అసాధ్యమే. ఎందుకంటే వైసీపీ 14 సీట్లే అంటే ఎంత కంప్లీట్ డ్యామేజ్. వైసీపీకి కళ్ళు మూసుకొని తెరిస్తే గెలిచే సీట్లు ఈజీగా ఉంటాయండి. కర్నూలు జిల్లాలో కొన్ని, కడపలో కొన్ని, చిత్తూరులో కొన్ని, అలా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ రిజర్వ్డ్, ఎస్టీ రిజర్వ్డ్, అలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 30-35 సీట్లు వైసీపీకి ఈజీగా గెలిచే ఉంటాయి. అభ్యర్థికి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారినో లేదంటే వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారినో చూసి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు వేసే నియోజకవర్గాలు ఒక 30-35 ఉంటాయి. సో వాళ్ళు ఎప్పుడు ఎన్నిక పెట్టినా ఆ పార్టీ సింబల్కే వేస్తారు, మోర్ దాన్ 55% వాటర్లో. సో అలా అది కూడా పరిగణలోకి తీసుకోకుండా కేకే సర్వే వాళ్ళు మరీ ఏకపక్షంగా ఇచ్చేశారు. 25కి 25 ఎంపీ సీట్లు కూడా టీడీపీ కూటమి గెలుస్తుందనే ఇచ్చారు. మరి అంత ఏకపక్షంగా ఇవ్వడం దాదాపుగా అసాధ్యం. నాకు తెలిసి అయితే అది జరగదు. కేకే సర్వే అనేది జరిగే అవకాశం లేదు. అయితే ఇంకో ఆసక్తికర పాయింట్ మనం మర్చిపోకూడదు. 2019 ఎన్నికల్లో కేవలం కేకే సర్వే మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150కి పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు. కేవలం వాళ్ళొక్కరే. ఇంకా ఏ ఒక్క సర్వే సంస్థ కూడా, ఈవెన్ ఇండియా టుడే లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఎవరు కూడా వైసీపీకి మ్యాక్సిమం 130-136 వరకు ఇచ్చారు తప్ప 150కి పైగా సీట్లు వస్తాయని ఎవరూ అంచనా వేయాలి. ఒక్క కేకే సర్వే మాత్రమే అంచనా వేశారు 2019 ఎన్నికల్లో. సోకాల్డ్ ఆరామస్థాన్ గారు కూడా 133 వస్తాయి వైసీపీకి అని 2019 ఎన్నికల్లో చెప్పారు. సో అప్పుడు కేకే సర్వేనే నిజమైంది. సో అందుకు ఇప్పుడు కేకే సర్వే మీద అన్ని హోప్స్ ఉన్నాయి. ఇది పక్కన పెడితే ఆరామస్థాన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 104 వచ్చే అవకాశం ఉంది అన్నారు. సో ఆరామస్థాన్ గారి సర్వేకి సంబంధించి ఆ వ్యవహారం, ఆయన ఎందుకు అలా ఇచ్చుంటారు, ఆయన ఎవరి కోసం పనిచేశారు, టీడీపీలో సీట్ అడగడము, ఆయనకు టీడీపీ సీట్ తిరస్కరించడము, ఆయన అలగడము, ఇవన్నీ జరిగాయని నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ అభిమానులు కేకే సర్వే వర్సెస్ ఆరామస్థాన్, వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి అనేటట్టు చూడట్లా. ఆరామస్థాన్ వర్సెస్ కేకే సర్వే ఏది నిజమవుద్ది? నాకు తెలిసి ఏది నిజమవుదు. ఈయన కేకే వాళ్ళు చెప్పినట్టు కూటమికి ఏకపక్షంగా 161కి పైగా వచ్చే అవకాశం ఉండదు. మ్యాక్సిమం 140 వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. నాదేముంది, వాళ్ళ ముందు నేను చిన్నోడినే కావచ్చు, వాళ్ళ అనుభవం, వాళ్ళ నాలెడ్జ్ ముందు నేను చిన్నోడినే కావచ్చు. కానీ నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ ప్రకారం మ్యాక్సిమం వస్తే కూటమికి 140 వస్తాయి, అంతకనే ఎక్కువ. నా అంచనా ఆల్రెడీ చెప్పాను, 114, 110 మధ్యలో, 105కి ±9 ఉంటాయని నా అంచనా ఆల్రెడీ చెప్పాను కూటమికి. సో అలాగే ఆరామస్థాన్ గారు చెప్పినట్టు వైసీపీ ప్రభుత్వం కూడా వచ్చే అవకాశం ఉండదు. ప్రభుత్వం మీద స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది. ఈవినింగ్ టైంలో పోలింగ్ జరిగింది. అర్ధరాత్రి 1 గంట వరకు లైన్లో నిల్చొని ఓట్లు వేశారు. ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేక వర్గాలు కసిగా ఓట్లు వేశారు. ఎక్కడెక్కడో చెన్నై, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మరి వచ్చి కసిగా ఓట్లు వేశారు. ఇవన్నీ మేబీ ఆరామస్థాన్ గారు పరిగణలోకి తీసుకున్నారో లేదో తెలియదు. సో
మనం ఏ కోణంలో చూసినా ఇటు ఆరా మస్తాన్ గారిది నిజమయ్యేలా కనిపించట్లేదు, అటు కేకే సర్వేది కూడా ఏకపక్షంగా కూడా నిజమయ్యేలా కనిపించట్లేదు. ఏం జరుగుద్ది అనేది చూడాలి. థ్యాంక్ యూ.